మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. పవర్ స్టార్ విలువేంటో, పవర్ స్టార్కి దేశవ్యాప్తంగా ఉన్న గౌరవం ఏంటో మరోసారి బయటపడింది. బీజేపీ అధిష్టాన పెద్దల ఆదేశాల మేరకు, ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 16-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో బీజేపీ కూటమి కోసం ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం, దానికి కారణాలపై విశ్లేషణ అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, మోడీ, అమిత్ షా గారి ఆహ్వానం మేరకు 16-17 తేదీలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారంటే పవన్ కళ్యాణ్. అవును, ఏంటి దానికి ఉన్న సమాచారం ఏంటి? ఎందుకు ఆయన మహారాష్ట్ర ఉపయోగించుకోబోతున్నారు? డెఫినెట్గా అండి, అది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే మొన్న అమిత్ షా గారు ఎందుకు పిలిచారు, ఆ రోజు మంత్రిమండలి సమావేశం మార్నింగ్ జరిగింది. అవును, ఈవినింగ్ కల్లా అమిత్ షా గారు మీటింగ్ చేస్తాం ఢిల్లీ. ఒకవైపు సోషల్ మీడియా మీద ఎవరైతే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ హోమ్ మినిస్టర్తో సహా ఆయన ఆ రోజు విమర్శించాడు. అవును, ఏంటి ఇది జరుగుతుంది, ఇది ఎక్కడ ఢిల్లీ దాకా వెళ్ళిందని అందరూ అనుకున్నారు. ఢిల్లీ పిలిచిన ఆబ్జెక్ట్ వేరు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల గురించి, 3 ప్రచారం గురించి మహారాష్ట్ర ఎలక్షన్స్లో. ఎందుకంటే ఒకటి సార్ కార్తీక్ గారు, సమకాలీన రాజకీయాల్లో ఆరితేరాడు పవన్ కళ్యాణ్. అవును, ఎక్కడ దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు, ఎక్కడ గెలవాల, కానీ ప్రజల మనసులో గెలిచాడు కాబట్టి 100% స్ట్రైక్ రేట్. దేశానికి మొత్తం ఒక మార్గదర్శి అయ్యాడు. మరి 100% స్ట్రైక్ రేట్తో ఉన్న వ్యక్తిని ఒక గేమ్ చేంజర్గా, అవును, ఒక ప్రత్యేక అతిథిగా పిలవటం, ఒక స్టార్ క్యాంపెయిన్ పిలవటం తప్పులేదు కదా. అవును, ఆయన ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైన పాత్ర. అవును, దేశానికి ఈ విధంగా కూడా రాజకీయాలు సక్సెస్ అవ్వచ్చని 100% చూపించాడు. అవును, దేశంలో ఎవరికి లేదా అది. అవును, కాబట్టి ఆ వ్యక్తిని బీజేపీ ఆహ్వానం మేరకు, అది మోదీ గారు, అమిత్ షా గారు ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎలక్షన్లో అనేది మీరు చెప్పినట్టుగా 16-17 ఆయన వెళ్తున్నాడు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ గారు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా ప్లేసులు, దాదాపు 30-40 నియోజకవర్గాల్లో గెలుపోవటంలన్నీ తెలుగు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఓకే, ఎప్పటి నుంచో వెళ్ళి తెలుగు వాళ్ళు అక్కడే వ్యాపారాలతో స్థిరపడ్డారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ ఇప్పుడు సౌత్ ఇండియా తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ ఇండియన్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకుంది? ఎప్పుడైతే సనాతన సాంప్రదాయాన్ని అది లేవనెత్తాడో, దేశంలో 100 కోట్ల మందికి ఒక ఈ వ్యక్తి అయితే సూటబుల్, ఈ వ్యక్తి మన సనాతన సంప్రదాయాన్ని కాపాడగలడు అనేది నార్త్ ఇండియన్లో కూడా విపరీతమైన అభిమానం సంపాదించుకున్నాడు. చూశారు కదా, మన హిందీ ఛానల్లో, నేషనల్ మీడియాలో ఎప్పుడు లేని తెలుగు వారికి గౌరవం ఒక పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది. 100 కోట్ల మందికి ప్రతినిధిగా 80%కి హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడడానికి మన వాడు వచ్చాడనే భావన ప్రజల్లో కలిగింది. దాంట్లో భాగంగా మనం చూసాం మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు పంజాబ్ ఎలక్షన్స్లో కూడా రిజల్ట్ లిటిల్ బిట్ మార్చినాయి. ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా హిందువులు సంఘటితం కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. రెండోది, సనాతన ధర్మం మీద మహారాష్ట్రలో ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ, అంటే ప్రజల్లో అవగాహన కూడా చాలా ఎక్కువ. ఆ చైతన్యం వాడు పనిచేస్తుంది. ఎందుకంటే శివసేన గతంలో అదే ఎజెండాతో పెరిగిన పార్టీ. సో అక్కడ ప్రజల్లో ఆ భావన ఎక్కువ. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్కాచ్ చేసి బీజేపీ కూటమి వైపు ఓట్లు మరిచి బీజేపీ గెలుపుకి ఆయన ప్రధాన సూత్రధారి అవుతాడు. ఎందుకంటే ఎట్లయితే ఇప్పుడు మోదీ గారి ఫేస్ వాల్యూతో దేశవ్యాప్తంగా బీజేపీ దాదాపు 20 రాష్ట్రాల్లో వచ్చేసింది. 3వసారి హ్యాట్రిక్గా ప్రధానిగా అయ్యారు. అన్నీ మోదీ గారిని చూసి నేర్చుకోవాలనే రీతిలో వెళ్ళాడు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్, తర్వాత అమిత్ షా ట్రబుల్ షూటర్, తర్వాత అస్సాం హిమంత బిశ్వ శర్మ. ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు? పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశం నుంచి కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ కూటమికి ఒక కీలకమైన భాగస్వామిగా ఆయన కనపడుతున్నాడు. సరే, ఈ మధ్యలో ఒక వార్త నేను విన్నాను, అంటే సౌత్ ఇండియాకి యోగి ఆదిత్యనాథ్ లాగా పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నాడు. అయిపోయాడు సార్. కావాలనుకుంటున్నాడు అని అంటున్నారు ఏంటి మీరు? ఎక్కడో అంతేనా? ఎప్పుడో అయిపోయాడు ఆయన. అయిపోయాడు, ఆ సరస్సును చేరిపోయాడు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో కొద్దిగా మెజార్టీ తగ్గే తలికి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కలిపి ఈ కూటమికి ఎన్డీఏ కూడా అధికారులు రావడానికి కీలకమైన పాత్ర పోషించాడు. మరి ఆంధ్రప్రదేశ్ 21 సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి మనం ఆలోచించుకోండి. అంతే, ఇలా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. బీహార్ నితీష్ కుమార్ లాగేసేవాళ్ళు అనుకోండి, ఉప ప్రధాని. నితీష్ కుమార్ లెక్కలో అసలు ఎప్పుడు ఎటుంటాడు ఎవరికి తెలియదు కదా. ఆ సమయంలో ఎవరు ఒక విశ్వాసమిత్రుడిగా కనపడింది ఎవరు? పవనే కదా. పవన్ గారు చెప్పిన ప్రపోజల్ కనుక ఆ రోజు ఒప్పుకోకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి? కాబట్టి అప్పుడే బీజేపీ పెద్దలు పార్లమెంట్లో ఆయన్ని ఇది పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి మోదీ గారు అన్నారంటే అప్పుడే గుర్తించారు. ఇకపోతే ఎప్పుడైతే సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తాడో, హిందూ మనోభావాల కోసం, తిరుమల పవిత్రత కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డాడు, దీక్ష చేశాడో అప్పుడు 4 భాషల్లో మాట్లాడాడు. మన తిరుపతిలో అటు తమిళ మనసులు గెలుచుకున్నాడు,
తెలుగు తర్వాత నార్త్ ఇండియన్ మనసు కూడా గెలుచుకున్నాడు. తర్వాత మరాఠీ నుంచి సాయి షిండి కూడా వచ్చేసారు దేవాలయాల్లో మొక్క నాటమని, మొక్కకు బహుమతికి ఇచ్చేది ప్రపోజ్ చేయమని. ఎక్కడో ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చి సాయిజీ షిండే ఏపీ వచ్చి కలిశాడంటే అంటే 4 భాషల్లో ప్రావీణ్యం. ఇప్పుడు ఆయనకి ఈజీ. మహారాష్ట్ర మరాఠీ కూడా మాట్లాడగలడు, పోయి మరాఠీలోనే మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు. ఈయన ఒక రకంగా సార్ ఈరోజు బీజేపీకి అత్యంత విశ్వాసమిత్రులు 5 ఉంటే 5లో మొదటి వరుసలో ఉన్నందుకు ఒక తెలుగు వాళ్ళగా మనం అందరం గర్వపడాలి. ఆయన చాలా నీచంగా చూశారు, నీచంగా మాట్లాడారు, ఎక్కడ గెలవడనుకున్నారు. ఈరోజు దేశానికి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలనేది ఒక మార్గదర్శి ఆయన. అంతే కదా సార్? అవును. కార్తిక్ గారు మీరు కూడా ఎంతో మందిని చూశారు, ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాడు. పైసా ఈరోజు 10 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెడితే 100 కోట్లు ఎలా సంపాదించాలని చూసే ఈ రోజుల్లో ప్రజల కోసం, దేశం కోసం, ఈ దేశం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, వాళ్ళ కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని చెప్పి కోట్ల రూపాయలు ఇస్తున్నాడు చూసారా. సొంత డబ్బు ఎవరన్నా చేస్తారా సార్? రెండోది సార్, మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానం ఉన్న రాష్ట్రం. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంత బీజేపీకి దెబ్బతగిన రాష్ట్రం. అలాంటి చోట పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపగలడని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అండి. యోధులు ఉన్న రాష్ట్రం అది. ఎందుకంటే శరద్ పవార్ ఏ రోజు చనిపోయేలోపు నీ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. ఆ ఇండియా కూటమిలో ఆయన ఒక వైపు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. తర్వాత శివసేన నుంచి చీలిక వర్గం ఉంది, శివసేన వర్గం ఉంది. ఇకపోతే అనేక పారామీటర్స్ ఉంటాయి మహారాష్ట్ర చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఈ మధ్య బిష్ణోయి అని చెప్పేసి సల్మాన్ ఖాన్ ముఖ్య వాళ్ళ యొక్క ఇదిని ఒక మాజీ మంత్రిని కూడా కాల్చేశారనమాట. హిందువుల మనోభావాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అదే సమయంలో దక్షిణ భారతదేశంతో పాటు ఇక్కడ మహారాష్ట్రలో హాలీవుడ్ పరిశ్రమ, బాలీవుడ్ ఇదంతా ఉంది కదండి. ఇప్పుడు ఇండస్ట్రీ కదా, హిందీ ఇండస్ట్రీ అంతా ఇక్కడ ముంబై. అది కాకుండా ఆర్థిక రాజధాని ముంబై. అవును, దేశ ఆర్థిక రాజధాని ముంబై. అంతే కదండి. అంటే కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్ చాలా కీలకం ఈ దేశానికి. కాబట్టి మీరు అన్నట్టు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈ సీట్లు, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది. ఏదైతే మొన్న కొన్ని కోల్పోయారో దాంట్లో కూడా పుంజుకునే అవకాశం ఈ కూటమికి పవన్ కళ్యాణ్ ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ ఉంటే. ఆయన విమర్శించిన వాళ్ళేమో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన స్థాయి ఏమో దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దేశంలో ఏ కీలక రాష్ట్రంలో ఎన్నిక జరిగినా సరే పవన్ ఒక కీ రోల్గా, ఒక ఐకాన్గా బీజేపీ కనపడుతున్నాడు. రేపు సౌత్ ఇండియాలో పక్క రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా, తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో కూడా పవర్ స్టార్ చాలా కీలకంగా పోతున్నాడు. రాబోయే కర్ణాటక ఎలక్షన్స్లో కూడా పవర్ స్ట్రాటజీని, పవర్ స్థాయిని ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంటుంది. కాబట్టి ఒక్క సౌత్ ఇండియాలో కాదు, నార్త్ ఇండియాలో కూడా పవన్ ఏంటో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో చూపించబోతా ఉన్నాడు. ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.